ఎప్పుడైనా ప్లాస్టిక్ సర్జరీలో చేయాల్సిన పాసిబుల్ ఏంటంటే పెద్ద మచ్చని చిన్న మచ్చని చేయవచ్చు, లేదంటే బాగా అసహ్యం ఉన్నదాన్ని తక్కువగా అంటే ప్లీజింగ్ గాను ఆర్ యాక్సెప్టబుల్ లెవెల్కి తీసుకురావచ్చు. అంతేగాని వన్స్ బాడీలో ఒక స్కార్ ఆర్ మచ్చ పడిందంటే కనుక టోటల్గా రిమూవల్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. మనం తక్కువ చేయవచ్చు, అంతేగాని పూర్తిగా రిమూవల్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, బట్ చాలా బాగా చేయవచ్చు. సో ఏ విధంగా అంటే కనుక దీనికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల పుట్టుకతోటి వస్తూ ఉంటాయి. ఆ పుట్టుకతోటి వచ్చే యూజువల్గా ఆ మచ్చలు ఏంటంటే వాస్కులర్ మాల్ ఫార్మేషన్స్ అంటారు. అంటే బ్లడ్ వెజల్స్లో కొంచెం ఎస్పెషల్లీ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్లో ఏంటంటే తేడాలు వస్తాయి అన్నమాట. యాంజియోమాస్ అని ఇలాంటివి, అంటే వీనస్ మాల్ ఫార్మేషన్స్ అని, అవి చూడటానికి మచ్చల్లాగానే ఉంటాయి బాడీ మీద. అండ్ కొన్ని పుట్టుకతోటి వస్తాయి, లేదంటే కొన్ని ఏమో ఏ ఫ్యూ మంత్స్ ఆఫ్టర్ ద బర్త్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి వాటికి ప్రాబ్లీ వెయిట్ అండ్ వాచ్ ఫినామినా బెస్ట్ పాలసీ అండి. యూజువల్గా కొన్నాళ్ళు ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ వెయిట్ చేయవచ్చు అండి. ఆ తర్వాత ఏదైనా తగ్గకపోతే కొన్ని తగ్గని రకాలు కొన్ని ఉంటాయండి వాటిలోనే, అంటే కొంచెం లావుపాటి నాళాల వల్ల వచ్చే వాటిని. అటువంటి వాటికి ఏంటంటే లేజర్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. దాంట్లో రకరకాలు ఉంటాయి, దాంట్లో కొన్ని రకాల లేజర్స్కి వల్ల అటువంటి మచ్చలను బాగా తగ్గించవచ్చు. ఈ మచ్చలను కూడా ఏంటంటే ఒక్క టైం తోటి మనకు మాయమవ్వండి, ఒక ఫ్యూ టైమ్స్ అనమాట చేయవచ్చు. అలాగే కంప్లీట్గా మాయం చేయవచ్చు అంటే బర్త్ మచ్చలను అయితే కనుక ఒక్కొక్కసారి ఎస్పెషలీ ఎమికబుల్ అంటే మనకి వీలైనంత పల్సటి అంటే చిన్న నాళాలతో వచ్చేయి, అంటే పైన ఉండే వాటిని అయితే కనుక ఆల్మోస్ట్ మాయం చేయవచ్చు అనమాట, అంటే కనపడకుండా చేయవచ్చు. సో ఈ విధంగా చూస్తే కొన్ని రకాల మచ్చలు మనకి పుట్టుకతోటి వచ్చే వాటిని ఆల్మోస్ట్ నార్మల్ చేయవచ్చు. అదే రెండో రకాలు ఉంటాయండి, వాటి ఏంటంటే దెబ్బలతోటి ట్రమాటిక్ అనమాట. అంటే ఏదైనా యాక్సిడెంట్ల వల్ల కానీ, లేదంటే బర్న్స్ వల్ల కానీ, ఇలాంటి వాటి అలాంటి వాటిని పూర్తిగా మాయం చేయలేకపోవచ్చు. ఎందుకంటే చెప్తాను మీకు, దాంట్లో వన్స్ ఎప్పుడంటే బాడీ మీద ఒక ఘాటు పడిందంటే ఆర్టిఫిషియల్ మనం ఏదైనా సర్జికల్గా కానీ లేదంటే యాక్సిడెంటల్గా కానీ ఏదైనా పడినప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొన్ని చేంజెస్ వస్తే దాంట్లో ఆ కొల్లాజన్ అని ఇన్ని రకం మాడిఫికేషన్ వచ్చి స్కార్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో టోటల్ రిమూవల్ ఆఫ్ ది 100% రిమూవల్ ఆఫ్ ది స్కార్ ఈజ్ నాట్ పాసిబుల్ అనమాట. బట్ వీళ్ళంత వరకు దాన్ని ఏంటంటే రిఫైన్డ్ మెథడ్, ఒక ప్లాస్టిక్ సర్జన్గా దానికి ఏంటంటే ఇర్రెగ్యులర్గా ఉన్న దాన్ని రెగ్యులర్ చేస్తాం, లేదంటే ఆక్వర్డ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హెడ్ మీద ఏంటంటే కొన్ని స్కార్స్ హారిజెంటల్గా ఉండి బాగా హీల్ అవుతాయి అనమాట, అండ్ కనపడవు అసలు, ఆల్మోస్ట్ మనం లేదేమో అనుకుంటాం బట్ స్కార్ ఉంటుంది, బట్ లేదనుకుంటాం. అలాగే కొన్ని వెర్టికల్గా ఉంటాయి, అంటే పైనుంచి కింద దాకా, ఆర్ ఆబ్లిక్గా ఉంటాయి. అటువంటి స్కార్స్ ఏంటంటే మనకి కనపడిపోతాయి ఈజీగా, బికాజ్ ఏంటంటే మన మజిల్ యాక్షన్ ఒక రకంగా ఉంటుంది, స్కార్ ఏమో ఇంకో డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వాటిని ఏంటంటే రివిజన్ ఆర్ దాన్ని చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అంటాం, దాన్ని జెప్లాస్టీ అని. కొంచెం అటువంటి వాటిలో ఏంటంటే స్కార్ కొంచెం డైరెక్షన్ మారుతుంది కానీ బట్ లెంత్ పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా చేసి మనం ఇంప్రూవ్ చేయవచ్చు అనమాట. దీన్ని స్కార్ రివిజన్స్ అంటాం. ఇంకా కొన్ని వాటిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటి దగ్గర కానీ ఇంకెక్కడ యాక్సిడెంట్ వల్ల అయినప్పుడు ఏమవుతుందంటే చాలా పైన ఆర్ బర్న్స్ వల్ల వచ్చినట్టు చాలా పైన ఉంటాయండి. ఆ పైన ఉండే వాటికి ఆర్ వైడ్గా కూడా ఉంటాయి. అటువంటి వాటికి మనం నైఫ్ పెట్టి దానికి ఏదైనా ఆపరేషన్ చేసే దానికంటే కూడా సమ్టైమ్స్ లేజర్స్ మే బి బెటర్ ఆప్షన్, ఒక్కోసారి చూసుకోవాలి. ఆ లేజర్స్ కూడా ఏంటంటే ప్యూర్ స్కార్ అయితే కనుక లేజర్స్ కూడా ఏం చేయగలండి. పిగ్మెంటేషన్ ఏదైనా ఉందనుకోండి లేజర్స్ వేసి పనిచేస్తాయి అన్నమాట. స్కార్ టిష్యూ అంటే ఒక అడుగున ఉండే డర్మిస్ పార్ట్ కొంచెం అంటే స్కిన్ యొక్క మందం పోయి వస్తే కనుక అటువంటి వాటికి ఏంటంటే అదర్ మెథడ్స్ ఉంటాయి. నౌడేస్ ఏంటంటే రీజువినేషన్ మెథడ్స్ అని వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ నానోగ్రాఫ్టింగ్ అని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అదర్ ఫ్యాట్ ఫిల్లింగ్ అని, మైక్రోగ్రాఫ్టింగ్ అని, ఇటువంటి ద్వారా ఏంటంటే ఆ కిందని ఆ లోతుగా ఉన్న వాటిని పైకి లిఫ్ట్ చేసి కొంచెం ఆ పిగ్మెంటేషన్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫ్యాట్ నానోగ్రాఫ్టింగ్ అని కొన్ని క్రీమ్స్ అని వాడుకుంటే బెటర్ అవుతాయి అన్నమాట. అదే స్మాల్ ఏరియా అయితే కనుక స్కార్ డివిజన్ ఇందాక చెప్పినట్టుగా ఘాట్ తీసేసి రాజీ తీసివేయచ్చు అనమాట. ఇంకా కొన్ని రకాలు ఉంటాయి వైడ్ స్కార్స్, బాగా పెద్ద అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెన్సివ్ బర్న్స్ ఇలాంటివి ఉంటే మనం స్కార్ రివిజన్ అని కాకుండా దాన్ని ఏంటంటే మొత్తాన్ని తీసివేసి ఇంకొక చర్మం వేస్తాం. అటువంటి వాటికి కంప్లీట్గా తీసేయటం పాసిబుల్ కాకపోవచ్చు, బట్ ఇంప్రూవ్ అయితే సిగ్నిఫికెంట్గా మనం చేయవచ్చు.